అయితే ఎంతో మంది మనకి మార్గదర్శకులు ఉన్నారు, ఎంతో మంది మనల్ని ఇన్స్పైర్ చేసేవారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో మేధాశక్తి మందే. ఈరోజు ఏ టాప్ CEO చూసుకున్నా మన ఇండియా రూట్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. వీటన్నిటికీ కారణం ఇక్కడి నుంచే మొదలవుతుంది, ఈ విద్యా సంస్థల నుంచే మొదలవుతుంది. వాటిని మీరు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే చెప్పడం మా కర్తవ్యం, కానీ పాటించాల్సింది మీ బాధ్యత. అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అలాంటిది నేను చిన్నప్పటి నుంచి టైం లేదు చాలా ఈజీగా చెప్పేస్తాం. 24/7లో ఎన్నో చేయొచ్చు. ఒక్క 7 hours స్లీప్ పక్కన పెడితే ఈ ప్రపంచంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ అన్న వర్డే ఐ యామ్ పాసిబుల్ అని చెప్తుంది. సో అలా ఎందుకంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూసితే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం, చాలా క్షణికం మన జీవితం. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. దిస్ ఈజ్ రియల్. సో ఈ క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. మనం ప్రౌడ్గా ఏదో మన స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మనం ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియాస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఏదో చెప్పడం కాదు. అది మన నరాల నుంచి రావాలి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే నేను నా స్టూడెంట్ లైఫ్ మ్యాక్సిమం ఎంజాయ్ చేశాను. నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉండేవాడిని, బాగా చదువుకునేవాడిని. అట్ ద సేమ్ టైం సో అలాగా ఈరోజు ఈ సంకల్పం కార్యక్రమంలో ఆ వీడియోలతో పాటు ఆయన చెప్పిన వ్యాఖ్యానంతో పాటు మీ అందరికీ తప్పకుండా ఒక ఆలోచన విధానాన్ని మీలో కల్టివేట్ చేసి దానికి నిజంగా విజయనగరం పోలీసుకి, ముఖ్యంగా జిల్లాల గారికి, ఎందుకంటే మేము సినిమాల్లో రియల్ హీరోస్, ఇక్కడ ఉన్న ప్రతి పోలీసు రియల్ హీరో. నేను ఈ మధ్య కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే ఒక్కొక్క సినిమాలో ఆ బాణంలో ఈరోజు వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ఈరోజు మనంతా ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. కాబట్టి ఈ పరిస్థితులు అలాగే ఈ సంకల్పం నిజంగా ఈరోజు ఆర్డర్ ఆఫ్ ద డే. ఎందుకంటే అది ముందు అలవాటుగా ఉంటుంది డ్రగ్స్, ఆ తర్వాత అది మనకు తెలియకుండా దానికి మనం సరదాగా ఉండి అలవాటయ్యి దానికి బానిసలయ్యి తర్వాత టోటల్గా మన జీవితాన్ని అది నాశనం చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అవకాశాలు ఎక్కువ, ఎన్నో అవకాశాలు వస్తాయి. యూ డోంట్ బిలీవ్. ఇందాక ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. నిన్న రాత్రి నేను విజయనగరంలో ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని రూమ్కి వచ్చిన తర్వాత ఈ వేటివ్ న్యూస్ చూస్తూ ఉంటాను. నిన్న రాత్రి తెలంగాణలో కూడా కుర్రాడు, అబ్బాయి పేరు కూడా సాయి. ఆ అబ్బాయి నేను సూసైడ్ చేసుకుంటూ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అమ్మా నాన్నని చూడలేకపోతున్నాను అని సూసైడ్ చేసుకున్నాడు. సో సరస్వతి పుత్రులు మన వాసుదేవరావు గారికి స్టూడెంట్స్ అని, మీరు టాప్ 10 కాలేజెస్లో ఉన్నారని. ఎందుకంటే నేను కూడా చాలా మంచి స్టూడెంట్ని, ఇలా యాక్ట్ అనుకోకండి. నేను ఇప్పుడు ఆయన చెప్పారు ఎంఫిల్ చేశారని, నేను ఎంఫిల్ చేశాను. I did MPhil in public administration. I did my master's.